శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రము చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసే నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సేవకుడా, దేవుని నమ్మిన విశ్వాసి, క్రైస్తవ సహోదరి సహోదరుడా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని దేవుని ఎదుట మనం నివసిస్తూ ఆయన గడప ఎదుట మనం కనిపెట్టుకొని నివసించాలి. మనం కనిపెట్టుకొని నివసించినప్పుడు దాని దీవెన అనగా ఆ వెయిటింగ్ చేయడం ద్వారా వచ్చే దీవెన గొప్పదిగా ఈ లోకంలో ఉంటుంది. అనుదినము మనం కనిపెట్టుకోవాలి. దేని కొరకు కనిపెట్టాలి? దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని దీవెన కొరకు. అంత మాత్రం కాకుండా దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టుకొని నివసించాలి. క్రీస్తు గడప ఎదుట నిజమే, కనిపెట్టుకొని నివసించడం ద్వారా కలిగే ఆశీర్వాదములు లోకంలో ఎన్నో ఉన్నాయి. లోకంలో నుండి వచ్చే ఆశీర్వాదం వేరు, క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం వేరు. క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదము వెలకట్టలేనిది. నా జీవితంలో కూడా మనము అనునిత్యము క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగాలి. క్రీస్తుకు మహిమ తెచ్చేవారిగా మనం నివసించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యము మనము దేవుణ్ణి కొనియాడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నివసించాలి. నా జీవితంలో ప్రభువును కలిగినప్పుడు ఆ ప్రభువు ఇచ్చే ఆశీర్వాదము గొప్పదిగా ఈ లోకంలో మనం పొందుకోగలం. నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటుంది అని కీర్తనకారుడు తెలియజేస్తాడు. చూడండి, 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దావీదు అంటాడు కదా 84వ కీర్తన, చక్కని వచనం అక్కడ మనం చూడగలం. ఆ కీర్తనలో తాను తెలియజేసినటువంటి 84వ కీర్తనలో మనం చూడగలం. 84వ కీర్తన 2వ వచనంలో యెహోవా మందిరావరణమును చూడవలెనని. అంత మాత్రం కాదు, 10వ వచనములో నీ ఆవరణంలో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారంతో ఉండుట నాకు ఇష్టం. దేవుని మందిర ద్వారం, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్స్ ప్లేస్. దేవుని మందిర ద్వారం. శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటి భిక్షుకుడు అడుకోవడానికి కూర్చున్నాడు. ఆ మందిర ద్వారం దగ్గర అనేక సంవత్సరాలు ఉన్నాడు. అనేక దినములు తాను కనిపెట్టుకున్నాడు. సమయం రానే వచ్చింది. పేతురు, యోహాను గారు ఆ మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని చూశారు. వారు కూడా ఏమైనా భిక్షమేస్తారేమో అని ఎదురు చూశాడు. అక్కడ ఒక చక్కని మాట మనం చూడగలం. నిజమే, అడుకోవడానికి కూర్చున్నటువంటి వారు ఏం ఆశిస్తారు? డబ్బులు ఇస్తారు అని ఆశిస్తారు, లేదా ఇంకా ఏమైనా ఇస్తారేమో. ప్రాముఖ్యంగా డబ్బులే వారికి కావాల్సిందే. ఎందుకంటే అడుకోవడానికి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. వీరేమైనా ఇస్తారేమో. దేవుని వాక్యంలో మనం చూడగలం. నిజమే ప్రియ దేవుని సంగమా,
వెండి బంగారం మా యుద్ధ లేదు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. ఏమిటి అది? నజరేయుడైన యేసు నామం శిష్యులు కలిగి ఉన్నారు. ఆ యేసు నామాన్ని అతనికి ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? నజరేయుడైన యేసు నామంలో లేచి నడుమని చెప్పగా వాడు దిగ్గున లేచి నడిచాడు. కాబట్టి ఆయన మందిర ద్వారం ఎదుట నివసించడానికి మనం కోరుకోవాలి. అనగా మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. ఈ కీర్తనకారుడు కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. ఆయన గడప ఎదుట మనం కనిపెట్టుకుని నివసించే వారిగా మనం నివసించాలి. దేవుని ఆశీర్వాదం నువ్వు నేను పొందుకొని ఈ లోకంలో ఆయనకు మహిమ తెచ్చే కుమారుడిగా కుమార్తెగా వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించినగాక. ఆమె మహోన్నతానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ సహోదరులను, కుటుంబాలను, కుమారులను మీరు దీవించి నీ కొరకు కనిపెట్టుకుని ఈ లోకంలో దీవిస్తూ ఓపికతో మా విశ్వాసయాత్రను కొనసాగించుకుంటూ మీరు అక్కడ పర్యంతం ఈ లోకంలో నివసించినట్లు కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.